అందరికీ దేవుని నామంలో వందనాలు. ముందుగా నన్ను ఏ యోగ్యత లేనప్పటికీ ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి నాయన, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గత వారం నుండి ప్రభువా ఈ వారం వరకు మీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి ప్రభువా మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యంను ధ్యానించే సమయమును కృపను మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మరి మీ వాక్యంలోనికి మేము వెలుచుండగా తండ్రి నాయన, అందులోని అమూల్యమైన సత్యములను తండ్రి నాయన మేము మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి నాయన వాటిని మా జీవితంలోనికి అన్వయించుకునే కృపను తండ్రి నాయన జ్ఞానమును మాకు దయచేయమని, నేను కాదు ప్రభువా మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లు అందరికీ తెలిసిన మాట ఇది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. ఇక్కడ 40 దినములు రాత్రులు ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యంలో ఉపవాసం ఉండిన తర్వాత ఆయన బయటికి వస్తున్నప్పుడు సాతాను చేత శోధింపబడినప్పుడు పలికిన మాటలు, యేసుక్రీస్తు పలికిన మాటలు ఇవి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇక్కడ దేవుడు ప్రభువైన క్రీస్తు చాలా చక్కగా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? మాట వలన కాదు, ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నట్లు మనము చూడవచ్చు. ఈ వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే, ఈ సంఘటనను మనం గమనించినట్లయితే, శోధకుడు ఎన్నిసార్లు క్రీస్తుని శోధించినప్పటికీ ప్రతిసారి ధర్మశాస్త్రము నుండి దేవుని వాక్యము నుండి మాత్రమే ఆయన సాతానుకి బదులిచ్చినట్టుగా మనము చూడవచ్చు. మనము ఈ రోజుల్లో మనము వచ్చినట్లయితే, ఈ రోజుల్లో మన ప్రాముఖ్యమైన మన ఫోకస్ ఏమై ఉంది? ఫుడ్ కదా. ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫుడ్ బ్లాగర్స్ అంట, బయటికి వెళ్తే స్ట్రీట్ ఫుడ్, ఏదో ఎక్కడ చూసినా కూడా ఫుడ్ అంటే ఒక ప్రాముఖ్యత. మన ఆలోచన ఏమైపోయింది? మనము బ్రతికి ఉన్న కాలంలోనే మనము చక్కగా మన హెల్త్ మనల్ని పర్మిట్ చేసినప్పుడే, మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే, జీర్ణించుకునే శక్తి మనలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మన నాలుకని, మన కడుపులని తృప్తి పొందించాలి. ఏం చేయాలి? మన నాలుకని, మన కడుపుని ఎలా తృప్తిపరచాలి? ఎట్లాంటి వంటకాలు మనం తింటే బాగుంటుంది? ఎట్లా నేను నా నాలుకని, నా కడుపుని నేను తృప్తిపరచాలి అనే ఆలోచనలో, ధోరణిలో ఈరోజు ప్రపంచం వెళ్తుంది. మన భారతదేశం అనే కాదు, మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక ట్రెండ్ ఏంటంటే ఫుడ్. ఎక్కడ చూసినా ఫుడ్. ఎట్లా అది విపరీతంగా తినాలా, ఎట్లా తినాలి, దాన్ని ఎట్లా ఆస్వాదించాలి అనే ఆలోచనలో మాత్రమే మనిషి జీవితము ముందుకు వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకెక్కువ మాట్లాడితే ఏమంటాము? మనం కష్టపడుతున్నదంతా కడుపు కోసమే కదా. ఏమంటాం? కష్టపడుతున్నది కడుపు కోసమే కదా, తినకపోతే ఎట్లా అని మాట్లాడే వారిని కూడా మనము చూడవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనిషి ఎలా జీవిస్తాడు అంటే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి ఈ రోజు క్రైస్తవ సమాజాన్ని మనం గమనించినట్లయితే, ఈ రోజు క్రైస్తవ సంఘాలను మనం గమనించినట్లయితే, వారు దేవుని మాటను బట్టి జీవిస్తున్నారా లేదా? ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుని మాట మనల్ని ఎలాగూ జీవింపజేస్తుంది, దేవుని మాట ఎలాగూ మనకు బలమునిస్తుంది, శక్తినిస్తుంది, మనల్ని నడిపిస్తుంది అనేది మనం ఈరోజు వాక్యం ద్వారా దేవుడు తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లుగా చూద్దాము. మొదటిగా మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనమును మనం చదవండి.
ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనమును మనము గమనించుదాం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మాట నుండి ఆయన అక్కడ పలికినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆహారము వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఇశ్రాయేలీలు 40 సంవత్సరంలో అరణ్యంలో వారు సంచరిస్తుండగా అతి శ్రేష్టమైన మన్నాతో దేవుడు వారిని పోషించి ఉన్నాడు. వారు ఏమి కష్టపడకుండా, ఏమి విత్తనాలు చల్లకుండా కూడా వారికి ఆహారం అనేది దేవుడు ఇచ్చి వారిని 40 సంవత్సరాలను వారిని వారి పిల్లలని అనేకమైన జనాంగాన్ని దేవుడు అరణ్యంలో పోషిస్తే ప్రతిసారి కూడా వారు ఆలోచన ఎట్లా ఉంది, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలను తింటుండే, దోసకాయలను మేము తింటుండే, అక్కడ మాంసమును మేము తింటుండే అని చెప్పేసి ప్రతిసారి వారి గునుగులలో సనుగులలో ప్రతిసారి దేవుడిచ్చిన మన్నాని గాని దేవుని యొక్క ప్రెజెన్స్ ని గాని ఆయన అరణ్యంలో వారిని ఎంత భయంకరంగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి ఎవ్వరు ఏ ప్రజలు చూడలేని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు చూసి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు చేస్తున్న ఆలోచన ఏముంది, ఐగుప్తులో ఉన్న ఆహారము మమ్మల్ని ఎంతో తృప్తినిచ్చిందే, మాకు దేవుడిచ్చిన మన్నా వారికి తృప్తినివ్వట్లేదు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, ఆయన యొక్క సన్నిధి వారికి తృప్తినివ్వనట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము వాక్యముకి ఎటువంటి స్థానము మన జీవితంలో ఇస్తున్నాం, ఎటువంటి స్థానము మన జీవితంలో మనము వాక్యము ఇస్తున్నాం. నేను 4 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇది కూడా మన అందరికి తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మొదటిగా మనము వాక్యము విషయం అంటే దేవుని యొక్క మాట విషయం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే దేవుని వాక్యమునకు మన జీవితంలో స్థానం ఇస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యమును మనం ధ్యానిస్తామో, దాన్ని చదువుతామో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రేమను గ్రహించే స్థితిలో మనము ఉంటాం. ఈ వాక్యమును చదవకుండా దేవుని ప్రేమను మనం ఎలా ఎరగగలము? దేవుని వాక్యము చదివినప్పుడే కదా ఆయన యొక్క జ్ఞానము మనం తెలుసుకోగలము, ఆయన యొక్క ఆశ్చర్య కార్యమును మనం తెలుసుకోగలము, ఆయన మన కొరకు చేసిన త్యాగమును మనం తెలుసుకోగలము. అందుకని ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకమును ఎంతో ప్రేమించనని చిన్న ఉన్నప్పటి నుండి మనం ఇది చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇది అన్యజనులకి ఎవరికైనా ఇది తెలుసా అండి? ఎవరికి తెలియదు. కానీ దేవుని బిడ్డలకు ఇది తెలుసు. దేవుడు లోకమును ప్రేమించాడు. క్రైస్తవులను మాత్రమే కాదు, ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, యూదులను మాత్రమే కాదు, దేవుడు లోకస్తులందరినీ కూడా ఎంతో ప్రేమించి తన కుమారుడిని మన కొరకు అర్పణముగా ఇచ్చెను అని మనము చూడవచ్చు. ఇది మనం ఎలా తెలుసుకోగలము? దేవుని వాక్యమునకు మనం స్థానం మన జీవితంలో ఇవ్వకుండా దేవుని ప్రేమను మనం ఎరగగలమా? సో మొదటి విషయం ఏంటి, దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడే, ఆయన వాక్యములకు మన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడే ఆయన యొక్క ప్రేమ యొక్క లోతుని, ఆయన జ్ఞానము యొక్క లోతుని మనము తెలుసుకోగలము. అలాగే మనము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం మనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక, ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది, యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆయన మూలముగా ఆయన ద్వారాగా సమస్తము
కలిగి ఉన్నాయి. ఆయన కొరకు మాత్రమే సమస్తమును కలిగి. ఇది మనకి ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యమును మనము ధ్యానించకుండా ఆయన మూలముగానే సమస్తము జరిగి ఉన్నది, ఆయన కొరకే సమస్తము జరిగి ఉన్నది, ఆయన వల్లనే సమస్తము జరిగి ఉన్నది అని మనం ఎలాగూ ఎరగగలము? ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక దుర్భాగ్యమైన స్థితి ఏంటంటే వాక్యము చదివే స్థితి క్రైస్తవ జనాంగానికి లేదు. సండే రోజు మనం మన బైబిల్ని పట్టుకొని వస్తే తీసుకుపోయి దాన్ని ఒక సజ్జలోనో ఒక షెల్ఫ్ లోనో పడేసి మళ్ళా సండేకి దాన్ని డస్ట్ దులుపుకొని రావడం తప్ప ఈ వాక్యంలో ఏముంది, దీన్ని నేను ఎట్లా గ్రహించాలి, దీన్ని ఎట్లా నేను తినాలి, దీన్ని నేను ఎట్లా జీర్ణించుకోవాలనే ఆలోచన ఈ రోజు క్రైస్తవ జనాంగానికి లేదు. ఇది మనము తెలుసుకోకుండా, దీన్ని మనం గ్రహించకుండా, దీన్ని మనం చదవకుండా, దీన్ని మనం ధ్యానించకుండా దేవుని ప్రేమను మనం ఎలా గ్రహించగలము? కేవలం ఆదివారం ఒక్కరోజు వచ్చి పాస్టర్ చెప్పే 40 నిమిషాల మెసేజ్ లో మనం దేవుని ప్రేమను ఎలాగో తెలుసుకోగలుగుతాం? వారానికి ఒక్కరోజు సరిపోతుందా? వారానికి ఒక్కరోజు సండే ఒక్కరోజు మనం ఆహారం తీసుకుంటే సరిపోతుందా? మన బాడీస్ గివ్ అప్ కదా, మన శరీరం తట్టుకోలేదు ఆహారం లేకుండా. అలాంటి శరీరమే మనం తట్టుకోలేకపోతే దేవుడు ఆత్మని ఒక దీపముగా పెట్టిన దీపాన్ని మనము ఆహారం ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పివేస్తున్నాం. దానికి ఆహారం ఇవ్వకుండా, దానికి పోషణ లేకుండా అది క్షీణించిపోయే స్థితిలో ఉంది. అందుకనే రెండో విషయానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు చాలా చక్కగా హోషియా గ్రంథంలో, హోషియా భక్తుడు 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడవుగా కాకుండా నేను నిన్ను విసర్జించను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేను నీ కుమారులను మరచను. ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిస్తున్నారండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆయన ధర్మశాస్త్రమును అనుసరిస్తాడు. అనుసరించేవాడు ఏం చేస్తాడు? దాన్ని ధ్యానిస్తాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది? నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటే దేవుని వాక్యము ఒక స్పష్టంగా మనకేం చెప్తుంది? మీరు ఈ వాక్యమును ధ్యానించే స్థితిలో మీరు లేరు. ఈ జ్ఞానము లేకుండా మీరు ఏమైపోతున్నారు? ఈ లోకంలో నశించిపోతున్నారని చెబుతూ దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. నీవు జ్ఞానంను విసర్జించుచున్నావు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు, దాన్ని వదిలిపెడుతున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేను నీ కుమారులను మరతును. దేవుడు మనల్ని మర్చిపోతే మనం నివసించగలమా? మనము బ్రతకగలమా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు లేని ఊహ ఒకసారి ఊహించుకోండి. ఎంత భయంకరమైన స్థితి అది. దేవుడు లేకుండా, ఒక క్షణము దేవుడు లేకుండా ఈ లోకము ఉండలేదు. అలాంటి సర్వ సృష్టికర్తని, సర్వాంతర్యామిని మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క జ్ఞానాన్ని విసర్జించి, అది మరిచి, ఆయన ధర్మశాస్త్రమును మరిచి మనం ఏం చేస్తున్నాము? నశించిపోయే వారితో మనము కూడా నడుస్తున్నాం. మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నాము? దేవుని వాక్యము మనం చదివినప్పుడు ఆయన జ్ఞానం యొక్క లోతు, ఆయన ప్రేమ యొక్క లోతు ఆయన వాక్యం ద్వారానే మనము తెలుసుకోగలం. రెండో విషయం ఏంటంటే ఆయన వాక్యము లేకుండా మనం ఏమైపోతాము? నశించిపోతాం. వేరే క్వశ్చనే లేదు. ఇంకా ఒకరోజు నేను చదువుతా, నెల రోజులు నేను చదవను, లేకపోతే దీన్ని నేను ఒక్కరోజు క్రిస్మస్ రోజు పాటిస్తా, ఈస్టర్ రోజు పాటిస్తా, మిగతా సంవత్సరం అంతా నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తా అంటే నడవదు. అది దేవుడు అలాగూ పనిచేయడు. ఆయనకి కమిట్మెంట్ కావాలి. ఎందుకు? ఆయన అంతే కమిటెడ్గా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఉట్టిగా చెప్పలేదు, మన కోసం ప్రాణమే ఇచ్చేసినాడు ఆయన.
అట్లాంటి దేవుని కోసము మనం కనీసం 1 గంట మన జీవితంలో మనం స్పేర్ చేయలేని స్థితిలో ఉంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనము ఉన్నాము. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజు మనం ఎప్పుడు మన యవనస్తులకు చెప్తా ఉంటాం, వాక్యం చదవండి, వాక్యంలో నడవండి, వాక్యం చదవండి, వాక్యంలో నడవండి అని వారికి చెప్తూ ఉంటాము. తల్లిదండ్రుల స్థితిలో ఉన్న మనమే ఆ స్థితిలో లేకపోతే, వాక్యాన్ని ధ్యానించే స్థితిలో లేకపోతే, వాక్యానికి అనుగుణంగా మనం నడిచే స్థితిలో లేకపోతే వారికి చెప్పే అర్హత మనకుందా? లేదు. కాబట్టి దేవుడు మనల్ని, క్రీస్తు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఎక్కడ కూడా ఏది చెప్పలేదు. ఆయన ఏం చెప్పినాడో అది ఖచ్చితంగా ముందుగా చేసి చూపించినాడు. ఆయన ప్రతి విషయంలో ఒక మాదిరిని మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. పెద్దవారమైన మనము కూడా ఆ మాదిరిని అనుసరించవలసిన బాధ్యత దేవుని నామములో బాప్తిస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏ సమయంలో నీవు బాప్తిస్మం పొంది ఉన్నావో ఆ సమయం నుండి నీ బాధ్యత ఏమై ఉన్నది? ఆయన ధర్మశాస్త్రములు అమితముగా ప్రేమించాలి, నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాలి. అలాగూ ప్రేమించినప్పుడు అది నీ జీవితంలో మారుస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నడిచే పత్రికగా, నడిచే సువార్తగా దేవుని సముఖంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నడిచే సువార్తగా దేవుని సముఖంలో ఉంటావో, ఎవరికి నువ్వు స్వార్థ చెప్పాల్సిన అవసరం ఉందా? నిన్ను చూసి అనేక మంది దేవుని సమక్షంలోనికి రాగల శక్తి ఆయన వాక్యంలో ఉంది. కానీ ఈ రోజు క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యము మీద ఆసక్తి లేదు. మనం ఎప్పుడు చెప్పేవారముగా కాదు, చేసే వారముగా. దేవుని వాక్యం అదే చెబుతుంది. మీరు ఎప్పుడు చెప్పేవారుగా కాదు, ఆ వాక్యంను అనుసరించేవారుగా ఉండండి. లేకపోతే ఏముంది? దేవుడు ఏమంటాడు? అయ్యో వేషధారులారా అంటాడు. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. నశించిపోయే జనాంగంలో వారిలో మీరు, వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి, నాశన పాత్రలో, నాశన లోయలోకి మీరు కూడా వెళ్ళండి అని మనము పంపబడే వారముగా ఉంటాం. కాబట్టి మనల్ని మనం ఈ రోజు మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవుని వాక్యమునకు, ఆయన మాటకు మన జీవితంలో ఉన్న విలువ ఎంత? ఆయన మాటకు మనం ఇస్తున్న విలువ ఎంత? ఆయన మాటకు మన జీవితంలో 24 గంటల్లో మనం ఇస్తున్న విలువ 1 నిమిషమా, 2 నిమిషాలా, 1 గంటనా, 2 గంటలా, లేకపోతే మన జీవితం మొత్తము ఆయనకు మనము సమర్పించుకున్నామా? ఏది మనము కేవలం ఒక వేషధారిగా మనము బ్రతుకుతున్నామా, లేకపోతే నిజమైన భక్తి మనలో ఉందా లేదా అనేది మనము గమనించుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజు ఉంది. మూడో విషయము మనము చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరూ. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోపులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. మూడో విషయం మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యము మన జీవితంలో లేకుండా, అంటే దేవుని మాటకి మన జీవితంలో విలువ లేకుండా అబద్ధానికి నిజానికి మనము వ్యత్యాసము కనుగొనలేము. అది ఇంపాసిబుల్. ఈ రోజు మనము చాలా సార్లు మనం అబద్ధ బోధకుల గురించి ఆలోచిస్తూ మనము అబద్ధ బోధకులు అనేక మంది వచ్చి ఉన్నారని మనం ఎంతో వేదన పడుతున్నాము. ఒకసారి మనము ఆలోచిద్దాము, అబద్ధ బోధకులు ఎందుకు అంత ప్రబలుతున్నారు? ఎందుకనంటే మన జీవితంలో వాక్యము లేదు. వాళ్ళు ఏం చెప్తారో ఇక్కడ పేతురు గారు ఎంత చక్కగా చెప్తున్నారు. వారు అధిక లోబులై
కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్నారా లేదా? మనకి ఎంతమంది తెలుసు? ఇట్లా వేళ్ళ మీద పేర్లు లెక్క పెట్టచ్చు మనకు తెలుసు వాళ్ళు చెప్తున్నది అబద్ధము. వాళ్ళు అధికమైన లోభముతోటి, గ్రీడ్ తోటి వాళ్ళు మనుషుల వలన లాభం సంపాదించుకోవాలని దేవుని పేరు చెబుతూ, దేవునికి అవమానము కలిగిస్తూ, అనేకమైన స్వస్థతలని, బంగ్లాలని, కార్లని, అనేకమైన లోకాశలను చూపిస్తూ ఏం చేస్తున్నారు? మనుషులను మోసం చేస్తున్నారని మనం అనుకుంటున్నాము. కానీ ఎందుకు మోసపోతున్నారు? దేవుని వాక్యము మనలో లేదు కాబట్టి మనము మోసపోతున్నాం. దేవుని వాక్యము మనలో ఉంటే మనము అబద్ధ బోధకునికి, నిజమైన బోధకుడికి వ్యత్యాసము ఖచ్చితంగా స్పష్టముగా మనం చెప్పగలుగుతాం. మనము ఆయన వచ్చి ఒక అబద్ధ బోధకుడు నీ ముందు నిలవబడి దేవుడు ఇది చెప్తున్నాడు, దేవుడు నాకు చెవులో వచ్చి ఇది చెప్పాడు అంటే, లేదు, నా దేవుడు చెప్పిన వాక్యము ఇది నా దేవుడు చెప్పిన వాక్యము, ఇది నా చేతిలో ఉంది, ఇది నా జీవితంలో ఉంది, ఇది నన్ను నడిపిస్తుంది, ఇది నన్ను బలపరుస్తుంది అని చెప్పే విశ్వాసము ఈనాటి క్రైస్తవులలో లేదు కాబట్టే వాళ్ళు మోసం చేస్తున్నారు. లేదు కాబట్టే క్రైస్తవులు మోసపోతున్నారు. అబద్ధ బోధకులను ఇక్కడ అనడానికి ఏం లేదు. వారి ధ్యేయం ఏంటిది? వాళ్ళది ఒకటే ధ్యేయం, డబ్బు సంపాదించుకోవాలి. అందరు బిజినెస్ మ్యాన్ల లాగానే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు దేవుని పేరు చెప్పుకొని. కానీ మన తప్పేముంది? మనం ఏం చేస్తాము? టీవీ ఆన్ చేసుకొని ఆయన ఏం చెప్తున్నాడో అది వినాలి, కానీ అది వాక్యంలో ఉందా లేదా పరిశీలన వద్దు. మనకి పరిశీలిస్తున్నామా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? టెస్ట్ ద స్పిరిట్స్. అనేకమైన ఆత్మలు వచ్చినప్పుడు వాటిని మీరు పరిశీలించాలి, పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఉట్టిగానే మీరు తీర్పు తీర్చకుడి అని చెప్తారు. దేవుని వాక్యం చెప్తుంది తీర్పు తీర్చకుడి. కానీ ఏ విషయంలో? దేవుని వాక్యం విషయంలో కూడా మనము ఎవరిని ఏమనొద్దా? ఒకటి దేవుని నామం విషయంలో అబద్ధము, స్పష్టంగా అబద్ధం చెప్తుంటే వారిని నిలదీసే హక్కు నీకు లేదా? దేవుని బిడ్డగా ఏం చేస్తున్నాం? మనము మోసపోతున్నాము అని అంటే దేవుని వాక్యము మనలో లేదు. దేవుని వాక్యానికి మన జీవితంలో స్థానము లేదు. దేవుని మాటకి మన జీవితంలో విలువ లేదు. దేవుని మాటకు విలువ ఇయ్యనప్పుడు దేవుడు మనకు విలువ ఇయ్యాల్సిన అవసరం ఏముంది? దేవుడు మన కన్నీళ్లను చూడాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనల్ని స్వస్థపరచాల్సిన అవసరం ఏముంది? దేవుడు మన కొరకు దిగి రావాల్సిన అవసరం ఏముంది? దేవుడు మన విన్నపాలను వినాల్సిన అవసరం ఏముంది? మనం ఇవన్నీ చేస్తూ దేవుడు నా మాట వింటలేడు, దేవుడు నా ప్రార్థన వింటలేడు, దేవుడు నాకు అది చేస్తలేడు, దేవుడు నాకు ఇది చేస్తలేడు. కానీ ఏం చేస్తాం? దేవుని వాక్యం మాత్రం మనకు వద్దు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మొత్తం మాత్రం మనకి కావాలి. ఏలాగో పనిచేస్తుంది అట్లా? దేవుని వాక్యము మన జీవితంలో లేకుండా ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఆంతర్యము మనము తెలుసుకొనలేము. ఆయన యొక్క ప్రేమ లోతుని మనము తెలుసుకొనలేము. దేవుని వాక్యము లేకుండా మనము నశించిపోయే జనాంగంలో ఉంటాము. దేవుని వాక్యము లేకుండా అబద్ధ బోధకులను కూడా మనము వ్యత్యాసము కనుగొనలేము. ఇంకా అనేక మంది వస్తారు, ఇంకా అనేక మంది ఇక్కడే ఉన్నాడు క్రీస్తు, నేనే క్రీస్తుని అని చెప్పేవారు కూడా అనేక మంది బయలుదేరుతారు. వాళ్ళకి వీళ్ళకి మనము తేడా తెలుసుకోలేని స్థితిలో ఉంటే మనం క్రైస్తవులని చెప్పుకొని కూడా ఏం లాభం? ఏం లాభం? మన ఆత్మకి స్వస్థత వద్దా? రేపు మనం చనిపోతాము, చనిపోయినప్పుడు నీ ఆత్మ దేవుని సమక్షంలో ఉంటుందా? స్వస్థపరచబడిన నీ శరీరము దేవుని సమక్షంలో ఉంటుందా? కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడు పెట్టిన ఆత్మ దీపాన్ని ఆర్పివేస్తూ, దాన్ని పోషించకుండా, దాన్ని కృషింపజేస్తూ, దాన్ని నలగగొడుతూ మనము దాన్ని ఎంతసేపు ఆర్పేయాలని చూస్తున్నాం. ఎంతసేపు ఏం కావాలి? నా కడుపుకి ఆహారం కావాలి, నా హృదయము తృప్తిగా ఉండాలి, నా బిడ్డలు
సంతోషముగా ఉండాలి, నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి. 24 గంటల్లో 1 గంట సమయం కూడా దేవుని వాక్యము, దేవునితో సహవాసము మన జీవితంలో లేకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకా ఏది కూడా లేదు. నీ కోసం సమస్తాన్ని అర్పించిన నీ క్రీస్తు కొరకు నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉన్నావంటే ఏంటి లాభం? మనల్ని ప్రశ్నించుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. 4వదిగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, మనము దేవుని నామములో బాప్తిస్మము పొందిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనము దేవుని సమాజంలో చేర్చబడిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత, ఆయన రక్తము చేత, ఆయన నిష్కల్మషమైన రక్తము చేత మనము కడిగినబడిన తర్వాత దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము. క్షయ బీజం ఏమైతుంది? మరణిస్తుంది, అది చనిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని జీవ వాక్యము నుండి మీరు పుట్టింపబడిన వారు. దేవుని వాక్యము నుండి పుట్టింపబడిన వారము మనము. దేవుని వాక్యం నుండి మారు మనస్సు పొంది ఆయన రక్తంలో, ఆయన బల్లారథంలో మనం పాల్గొంటూ ఆయన వాక్యంకి మన జీవితంలో స్థానం లేదంటే ఏంటి? మనము నశించిపోయే వారిలో మనము ఉన్నవారము కాదు. దేవుని రక్షణలోకి మనం వచ్చిన తర్వాత, ఆయన ప్రేమను మనం ఎరిగిన తర్వాత, ఆయన నామంలో మనం బాప్తిస్మం పొందిన తర్వాత మనము ఏ విధంగా పుట్టబడిన వారమంట? జీవ వాక్యము ద్వారా అక్షయ బీజము నుండి, అది నశించిపోదు. ఇంకా అటువంటి వాక్యము నుండి కడగబడి మనము పుట్టింపబడిన వారము దేవుని చేత. మరి అటువంటి ఒక జన్మ మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనము తిరిగి దేవునికి ఏమిస్తున్నాము? ఆయన వాక్యమునకు, ఆయన మాటకు మనము ఎంత వెయిట్ ని మనము ఇస్తున్నాం అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అందుకనే యోహాను సువార్త మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము మనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇక్కడ దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు? ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ అంటే ఎవరు? మనలో ఉన్న ఆత్మ కాదు, దేవుని ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే ఈ బైబిల్ జెనసిస్, ఆది కాండం నుండి మనం మొదలు పెడితే ప్రకటన వరకు ఏంటిది? జీవమే. ఆయన మాటలలో ఏముంది? స్వస్థత ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటల్లో మనుషులను మార్చగల శక్తి ఉంది. ఆయన మాటలలో నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, బలం ఉంది. కానీ ఈ మాటలను మనం వదిలేసి మనము లోకం వైపు, నశించిపోయే వాటి వైపు పరిగెత్తుతున్నాము. ఆయనకి మనము సమయం ఇచ్చే స్థితిలో లేము. అందుకనే ఇక్కడ పేతురు గారు అదే 6వ అధ్యాయం 68వ వచనం మనం గమనించినట్లయితే ఒక చక్కని మాట అంటారు ఆయన అక్కడ. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడము. పేతురు గారు ఎంత చక్కగా అంటున్నారు, మేము ఎవరి యొద్దకి వెళ్ళాలయ్యా? మేము ఎక్కడికి వెళ్ళాలి? నీ దగ్గరే నిత్య జీవం ఇచ్చే మాటలు ఉన్నాయి.
ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు, మేము ఎక్కడికి వెళ్ళము అని ఆయన చక్కగా చెప్పినాడు. దేవుని కోసం ఆయన హతసాక్షి కూడా అయినాడు. అదే విధంగా దేవుని వాక్యము లేకుండా ఆయన ప్రేమ యొక్క లోతును మనము కనుగొనలేము. దేవుని వాక్యము లేకుండా మనము నశించిపోతాము. దేవుని వాక్యము లేకుండా అబద్ధ బోధకులకు వ్యత్యాసం మనం కనుగొనలేము. దేవుని వాక్యము అనే అక్షయ బీజము నుండి మనం పుట్టింపబడిన వారము కాబట్టి ఆయన నిత్య జీవము మాటల నుండి మనం దూరం పారిపోతే మనలో జీవమే లేదు, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకుందాం, దేవా నీ వాక్యమునకు ఈ రోజు వరకు నా జీవితంలో విలువ లేదేమో, స్థానము లేదేమో, కానీ ఈ రోజు నుండి నీవే నా సర్వస్వమయ్యా, నీ వాక్యము నీ మాటలు నాకు కావాలయ్యా. మనం పాడతాం కదా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనం చక్కగా మాట్లాడు ప్రభు అని అడుగుతున్నాము, కానీ వినడానికి సిద్ధముగా లేము, ఆయన మాటలను ధ్యానించడానికి సిద్ధముగా లేము. అలనాడు మన పితరులైన ఇశ్రాయేలీలు అలాగే పవిత్రమైన మన్నాను వారు భుజించి కూడా నశించిపోయినారు అరణ్యంలో. వారు వాగ్దాన దేశంలో కానాను దేశము అడుగు పెట్టేంత వరకు కూడా మన్నా ప్రతిరోజు దేవుడు కురిపించాడు. ఏ సమయంలో అయితే, ఏ రోజైతే వారు వాగ్దాన దేశమైన కానానులో అడుగు పెట్టారో ఆ రోజు ఆ సమయంలో పరలోకము నుండి మన్నా కురవడం ఆగిపోయింది. ఈ రోజు మన వాగ్దాన దేశం ఏమైంది? పరలోకం. ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టేంత వరకు ఈ దివ్యమైన మన్నా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనకి ఈజీగా దొరికే అంత అవైలబిలిటీ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మన్నాని వారు త్రోసివేసినట్లు మనము కూడా త్రోసివేస్తే వారు అరణ్యంలో నశించిపోయినట్లే మనము కూడా ఈ లోకంలో నశించిపోయే వారంగా ఉండి ఆ పితరులు ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలే. వాళ్ళ బిడ్డలు కానాను దేశంలోనికి వెళ్ళినట్లుగా మనము వాక్యంలో తెలుసుకునవచ్చు. ఈ రోజు మనం ఈ మన్నాని, ఈ మధురమైన మన్నాని మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఇది నాకు వద్దు అని మనం తృణీకరించినట్లయితే, విసర్జించినట్లయితే, దాన్ని మరచినట్లయితే మనము కూడా ఇదే లోకంలో నశించిపోయే వారముగా ఉంటాము. ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశము మనకి ఉండదు. మరి ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశం కావాలి అంటే ఈ వాక్యం మన జీవితంలో ఉండాలి. ఎందుకనంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కాదు, ప్రతి మాట వలన జీవించు. మరి ఆయన మాటలు మనకి జీవము కలుగజేసినట్లు, ఆయన వాక్యమును మనం ప్రేమించినట్లు దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.